హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు మేము క్యాలీఫ్లవర్ పచ్చడి చేస్తున్నామండి. తయారు చేసే విధానం: ఒక క్యాలీఫ్లవర్ తీసుకుని శుభ్రంగా కడుక్కొని దాన్ని వడబుట్టలో పెట్టి దానికి క్లాత్లో ఆరబోయాలండి ఫ్యాన్ కింద. తర్వాత ఇదిగో ఉప్పు అన్నీ వేసి ఇలా కలిపి ఊరేయాలి 2 రోజుల పాటు. ఉప్పు వేసానండి ముందే. ఒక క్యాలీఫ్లవర్ అనమాట, 6 నిమ్మకాయలు తీసుకున్నాను నేను, రసం పిండాను. అది గింజలు రాకుండా వడపోసుకుని ఇలా కలుపుతున్నాను. కలిపి ఊరేయాలన్నమాట. 1 స్పూన్ పసుపు వేసి 2 రోజుల పాటు ఊరేస్తే బాగా ఊరతాయి ముక్కలు ఆ రసంలో. పచ్చడి టేస్టీగా ఉండిద్ది. భలే కుదిరిందండి పచ్చడి మాత్రం. ఇలా పడితే బాగుండిద్ది, మీరు కూడా పట్టుకోండి. నేనైతే ఒక పువ్వుకి గిద్ద పువ్వు వేసానండి. 6 నిమ్మకాయలు పిండి రసం కలిపాను. 1 స్పూన్ పసుపు వేసి ఊరేసాను 2 రోజులు. అదిగో ఇంతేనండి. 2 రోజుల తర్వాత పచ్చడి కలిపాను నేను. ఇలా ఊరేయకుండా పడితే మాత్రం పచ్చడి అంత టేస్ట్గా ఉండదండి. ఇలా పడితే మాత్రం బాగుండిద్ది. నేను చేసిన విధానంగా మీరు కూడా ఒకసారి చేయండి, మీరే అంటారు. కామెంట్లో పెట్టండి ఎలా ఉందో. నేనైతే డబ్బాలో పోసి 2 రోజులు పక్కన పెట్టాను. ఓ ప్యాన్ తీసుకుని 1 స్పూన్ మెంతులు వేపాను. ఇప్పుడు కలిపే మళ్ళీ మెంతులు వేపుకోవాలి. 2 స్పూన్లు మెంతులు వేపాలండి. మెంతులు వేపుకున్నాము. చిన్న సిమ్లో పెట్టే వేపుకోవాలి మెంతుల్ని. అదిగోనండి 2 స్పూన్లు ఉంటాయి. మెంతులు 1 స్పూను, జీలకర్ర కూడా వేసానండి నేను. కొంచెం జీలకర్ర కూడా ఎత్తే బాగుండిద్దిలేండి. వేగిపోయినాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం తాలింపు కోసం. నేనైతే 1/2 కేజీ దాకా పోసానండి ఆయిల్. శనగ నూనె పోసుకుంటే బాగుండేది కానీ లేదని సన్రాఫ్ ఆయిలే పోసానండి. ఇదైతే మా 10 రోజుల్లో తినేస్తారు కదా, నిలవగా ఉండదు కానీ వేసానండి ఈ నూనె. 4 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర తాలింపులు వేసాను. కొంచెం ఇంగువ పొడి కూడా వేయాలి 1 స్పూను. వెల్లుల్లి రెబ్బలు కూడా 10 వేసాను. అంతేనండి. ఇంతే. ఇంకా చల్లార్చినాక పచ్చడి కలుపుకుందాం. వేడి మొత్తం ఆరిపోవాలి పచ్చడి. ఇదిగోనండి 2 రోజుల తర్వాత ఇదిగో డబ్బాల నుంచి తీసాను, చూడండి ఓట ఎలా ఊరిందో. ముక్క కూడా బాగుందండి, కరకరలాడుతా బాగా ఊరింది ఆ నిమ్మరసంలో. కారం పోస్తున్నాను. నేనైతే ఒక 50 గ్రాముల కారం పోసానండి. అదిగో మెంతిపిండి, జీలకర్ర కలిపి పొడి వేసాను. మెంతులు, జీలకర్ర పొడి కలిపి వేసేసాను మిక్సీలో. ఇప్పుడు చల్లార్చిన నూనె తాలింపు పోసుకుందాం. అసలు ఎంత బాగుందంటే పచ్చడి, నేను చెప్పటం కాదు, మీరు కూడా ఇలా పట్టుకోండి,
ఎలా ఉందో మీరే కామెంట్ రూపంలో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.